Hello, welcome to 10 Max. రిలీజ్ ని రూల్ చేస్తున్నాయి ఓటీటీలు. ఒకప్పుడు సినిమా రిలీజ్ టైంలో మాత్రమే రైట్స్ తీసుకుని బిజినెస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం థియేట్రికల్ బిజినెస్ చూసుకునే డిజిటల్ రైట్స్ తీసుకుంటున్నాయి ఓటీటీలు. దాంతో సినిమాని ఓటీటీలు కొనుక్కునే వరకు రిలీజ్ మీద అయోమయంలోనే ఉంటున్నారు మేకర్స్. ప్రస్తుతం కల్కి నుంచి తండేల్ వరకు ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. మరి ఈ సినిమాల రైట్స్ సేల్ అయ్యేదెప్పుడు? సినిమాలు థియేటర్లోకి వచ్చేదెప్పుడు? ఓటీటీల డీల్స్ మీదే ప్రస్తుతం సినిమాల రిలీజ్ డిపెండ్ అవుతోందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అసలు సినిమా మేకింగ్ బడ్జెట్ కూడా ఓటీటీ డీల్స్ మీదే ఆధారపడుతోంది. ప్రస్తుతం కల్కి సినిమాకు సంబంధించి ఇలాంటి డైలమానే కంటిన్యూ అవుతోంది. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కల్కి సినిమాకు సంబంధించి ఇంకా డిజిటల్ రైట్స్ సెట్ కాలేదని తెలుస్తోంది. అందుకే కరెక్ట్ గా రిలీజ్ డేట్ కూడా ఇవ్వలేకపోతోంది టీం. నిజానికి మేలో ఎలక్షన్స్ కాబట్టి పోస్ట్ పోన్ అయింది కల్కి. దీనికి తోడు ప్రభాస్ లుక్, స్టోరీ మీద కూడా ఇంకాస్త కన్ఫ్యూజన్ ఉండడంతో వైజయంతి వాళ్లు ఎక్స్పెక్ట్ చేసిన ఓటీటీ రేట్ రావడం లేదని తెలుస్తోంది. అందుకే డిజిటల్ రైట్స్ సేల్ కాలేదని టాక్. కల్కి రిలీజ్ మీద క్లారిటీ లేకపోవడానికి ఒక కారణం డిజిటల్ రైట్స్ సేల్ కాకపోవడం అయితే, మరొకటి భారతీయుడు 2 రిలీజ్ మీద క్లారిటీ లేకపోవడం. జూన్లో కమల్ హాసన్ భారతీయుడు 2 రిలీజ్ అని అనౌన్స్ చేసింది. కానీ డేట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ సినిమాకి ఇంకా బిజినెస్ కాకపోవడంతో డేట్ అనౌన్స్ చేయలేదు టీం. భారతీయుడు 2లో కమల్ హాసన్, కల్కిలో కమల్ హాసన్ ఉండడంతో ఈ రెండు సినిమాల క్లాష్ తమిళ్ మార్కెట్లో చీలిక ఎందుకని భారతీయుడు 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది కల్కి. దేవర అయిపోయింది, పుష్ప అయిపోయింది, గేమ్ చేంజర్ కూడా డిజిటల్ రైట్స్ సేల్ చేసేసింది. కానీ కల్కి బిజినెస్ ఇంకా క్లోజ్ చేయలేదు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు బిజినెస్ కూడా కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ డైలమాలోనే ఉన్నాయి ఈ సినిమాలు. నాగచైతన్య, చందు మొండెటి కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న తండేల్ మూవీకి సంబంధించి డిజిటల్ రైట్స్ ఇంకా సేల్ అవ్వలేదు. నాగచైతన్యకి పెద్దగా హిట్స్ లేకపోవడంతో ఎక్కువ రేటుకి రైట్స్ తీసుకోవడానికి రెడీగా లేవు ఓటీటీలు. అందుకే తండేల్ కూడా రిలీజ్ ఎప్పుడో డిసెంబర్లో పెట్టుకుంది. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో రష్మిక హీరోయిన్ గా అనౌన్స్ చేసిన రాబిన్ హుడ్ అనౌన్స్మెంట్ తో క్రేజ్ తెచ్చుకుంది. కానీ సినిమా నుంచి రష్మిక అవుట్ అవడంతో పాటు షూటింగ్ కూడా స్లో డౌన్ అవడంతో బజ్ క్రియేట్ అవ్వలేదు. దాంతో సినిమా బిజినెస్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అదీకాక నితిన్ కి కూడా సరైన హిట్ లేకపోవడంతో ఓటీటీలు కూడా ఎక్స్పెక్ట్ చేసినంత రేటుకి కొనడం లేదు. డిజిటల్ బిజినెస్ అవ్వకపోవడంతో రిలీజ్ డేట్ వేద్దామన్న ఆలోచనే చేయడం లేదు మేకర్స్. సినిమా ఫ్లాప్ అయినా ఓటీటీలు రావడంతో కొంచెమైనా నష్టాన్ని కవర్ చేసుకోగలుగుతున్నారు నిర్మాతలు. దాంతో ఓటీటీల్ని నమ్ముకుని సినిమాలు చేస్తున్నారు. డబుల్ స్మార్ట్ కూడా ఇలాంటి డైలమాలోనే ఉంది. పూరి జగన్, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ మీద క్రేజ్ ఉన్నా సినిమా బిజినెస్ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయితే రైట్స్ కొందామని ఓటీటీలు కూడా కొంటే డేట్ ఇద్దామని మేకర్స్ అనుకోవడంతో రిలీజ్ మీద క్లారిటీ లేక, ఆడియన్స్ కి సరైన ఎంటర్టైన్మెంట్ లేక సమ్మర్ సీజన్ మిస్ అయిపోతోంది. సమ్మర్ లో స్టార్ హీరోల సినిమా ఒక్కటంటే ఒక్కటి లేదు. కానీ సందడి మాత్రం ఫుల్ గా ఉంది టాలీవుడ్ లో. వరుసగా చిన్న హీరోలందరూ థియేటర్లోకి రావడానికి లైన్ లో ఉండటంతో మే మొత్తం మాదే అంటున్నారు యంగ్ హీరోలు. మరి ఏ హీరో సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో చూద్దాం. చిన్న హీరోల హడావిడి స్టార్ట్ అయింది. మే 1 నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు వరుసగా యంగ్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మే 3న నరేష్ ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. పెళ్లి కాని ప్రసాద్ అనే యూత్ఫుల్ కాన్సెప్ట్ తో అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఫరియా అబ్దుల్లా జంటగా కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో మరోసారి తన ఎంటర్టైన్మెంట్ జానర్ ని స్ట్రాంగ్ చేసుకోవాలని ఏం చేస్తున్నారు నరేష్. మే 3న నరేష్ తో పాటు థియేటర్లోకి వస్తున్న హీరో సుహాస్. కెరియర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ చేస్తున్న సుహాస్ ప్రసన్న వదనం అనే కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రికగ్నిషన్ డిజార్డర్ అనే వింత వ్యాధి ఉన్న క్యారెక్టర్ లో సుహాస్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కావడంతో మే 10న సినిమాలు రిలీజ్ చేయడం ఎందుకు రిస్క్ అనుకున్నారు అంతా. కానీ ఎవరూ లేని టైంలో సినిమా రిలీజ్ చేస్తే క్లాష్ ఉండదన్న కాన్ఫిడెన్స్ తో మే 10న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది కృష్ణమ్మ సినిమా. సత్యదేవ్ లీడ్ రోల్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కృష్ణమ్మ సినిమా మే 10న థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటి వరకు పెద్దగా మాస్ జోలికి వెళ్లని సత్యదేవ్ ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ చూపించబోతున్నాడు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆడియన్స్ ముందుకు రావడానికి 6 నెలలు టైం తీసుకుంది.
విశ్వక్ సేన్, నేహా జంటగా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 17న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. సితార, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి సక్సెస్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు విశ్వక్. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ శనివారం గ్రాండ్ గా జరగబోతోంది. ఈ శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన క్రేజీ హారర్ లవ్ స్టోరీ లవ్ మీ సినిమా మే 25th కి పోస్ట్ పోన్ అయింది. ఆశిష్, వైష్ణవి జంటగా దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మే లాస్ట్ వీక్ లో థియేటర్స్ లోకొస్తోంది. లవ్ స్టోరీల్లో డిఫరెంట్ యాంగిల్స్ ఉన్న హారర్ యాంగిల్ చూపిస్తానంటున్నారు ఆశిష్. ఇప్పటికే ఫస్ట్ గ్లిమ్స్ నుంచి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న లవ్ మీ మే 25న ఫుల్ కాన్ఫిడెంట్ గా థియేటర్స్ లోకి వస్తోంది. ఇలా పెద్ద సినిమాలు లేకపోవడంతో ఇంట్రెస్టింగ్ యంగ్ హీరోల సినిమాలన్నీ మేలో రిలీజ్ కాబోతున్నాయి. పెళ్లి డ్రెస్ ని మార్చేసిన సమంత, ఓదెలా 2లో పవర్ఫుల్ గా తమన్నా, పరదా చూపించిన అనుపమ, 100 టీజర్ రిలీజ్ చేసిన మెగా మదర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. సమంత మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. నాగ చైతన్యతో పెళ్లి చేసుకున్నప్పుడు వేసుకున్న వెడ్డింగ్ డ్రెస్ ని మోడిఫై చేయించి ఓ ఈవెంట్ కి వేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దాంతో నెటిజన్స్ మిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. తమన్నా లీడ్ రోల్లో సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఓదెలా 2 సినిమా షూటింగ్ కి సంబంధించి తమన్నా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి తమన్నా పవర్ఫుల్ లుక్ లో వీడియో వైరల్ అవుతోంది. టిల్లు స్క్వేర్ తో మంచి హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ పరదా అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి క్రేజీ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. సాగర్ హీరోగా రాఘవ్ డైరెక్షన్ లో కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ద 100. ఈ సినిమా టీజర్ ని మెగాస్టార్ తల్లి అంజనాదేవి లాంచ్ చేశారు. తెలుగు సినిమాకి ఐకాన్ గా సారథి స్టూడియోస్ కి గుర్తింపు ఉంది. అయితే లేటెస్ట్ గా మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టే డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోల్ని కూడా లాంచ్ చేశారు. ఎస్కేఎస్ ప్రొడక్షన్ లో 3వ సినిమా హ్యూమన్ వాల్యూస్ ఉన్న ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇట్స్ ఎ సింపుల్ లవ్ స్టోరీ విత్ మోర్ ఆఫ్ ఎమోషన్స్. ఇంతకు ముందు వచ్చిన ఈ 80 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన సినిమాలన్నిట్లో ఎక్కడో ఒకసారి వినుంటారు మీరు ఇది. బట్ ఇట్స్ నాట్ ఎ కాపీ ఆర్ ఇట్స్ నాట్ కాంబినేషన్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. బట్ ఇట్స్ అ ఫ్రెష్ స్టోరీ, ఫ్రెష్ లవ్ స్టోరీ. 2 భాగాలుగా ఉంటుంది. దర్శక నిర్మాత తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న దీక్ష సినిమా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో మొదలైంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.